నటుడు ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడే కాదు, విలక్షణ వ్యక్తిత్వం, ఎవరికి అర్థం కాని మనస్తత్వం కూడా మనకు తెలుసు. ఆయన సమాజానికి నీతులు చెప్తారు కానీ ఆయన పాటించడంలో మాత్రం ఎక్కడ ఆ సూక్తులు ఆయనకి వర్తించవేమో అన్నట్టుగా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని కానీ, నరేంద్ర మోదీ గారిని కానీ ఎవరినైనా సరే ఆయన ప్రశ్నించేస్తారు. చాలా నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. అవసరమైతే ఇతర దేశాల అధినేతలకు కూడా తన మాటలతో, లేదంటే ఆయన వక్తగా లేదంటే నటుడిగా చాలా మంచి నీతులైతే, ప్రవచనాలైతే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆయన చేసినటువంటి ఒక యాడ్ ఈరోజు ఆయన వ్యక్తిత్వానికి, ఆయన చేసేటువంటి మాటలకు ఎక్కడ పొంతన లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేదంటే రమ్మీ లాంటి గేమ్స్ కావచ్చు, ఇలాంటి వాటికి ప్రోత్సాహాన్ని ఇస్తూ దాన్ని ఆడాలి అని చెప్పి ఆయన యాడ్స్ చేయటం, దానివల్ల ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారనేది కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కావచ్చు, ఈ గేమింగ్ యాప్స్కి సంబంధించినటువంటి తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా సెలబ్రిటీస్ మీద టర్న్ అయింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సమాజాన్ని ఏదో ఉద్ధరిచ్చేస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే ఇంకొకళ్ళకి, లేదంటే నరేంద్ర మోదీ గారికి, లేదంటే కొంతమంది వ్యక్తులకి నీతులు చెప్పేటువంటి ప్రకాష్ రాజ్ తన వ్యక్తిగతంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఏంటి అంటే, నటుడిగా తను చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టకపోయి ఉండొచ్చు, కానీ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాను అని చెప్పి చెప్పడం బయటికి, లోపలికి ఇంటర్నల్గా ఎంతోమంది జీవితాలు నాశనం చేసేటువంటి ఇలాంటి ఆన్లైన్ యాప్లని ప్రోత్సహించడం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్లో కూడా ఒక ఆయన మీద కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. మియాపూర్లో ఆయన మీద ఆన్లైన్ బెట్టింగ్ యాప్కి సంబంధించి కేసు నమోదు చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు అతన్ని అడిగి తెలుసుకునే విధంగా అతనికి నోటీసులు కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గతంలో ఆయన చేసినవి ఎంత మంచి పనులు అని ఎవరో చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ కనిపించినటువంటి పనులు. ముఖ్యంగా ఆయన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మాత్రమే ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. గతంలో ఆయన చేసినటువంటి ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయా అంటే ఎవ్వరికీ లేదని చెప్పాలి. ఆయన ఎవరికి ఉపయోగపడినటువంటి ఒక సోషలిస్ట్గా ఆయన బయట గొప్ప నాయకుడిగా ఆయన చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఈ కేసు నుంచి ఆయన ఎలా సమాధానం చెప్తారు, ఏం చెప్తారు? ఎప్పటికో ఒక వీడియో కూడా రిలీజ్ చేయటం అయింది. గతంలో ఎప్పుడో చేశాను, అది నేను ఇప్పుడు చేయటం లేదు, అది తప్పు అనిపించింది. అది తప్పని అప్పుడని ఎందుకు అనిపించాల? ఆ అగ్రిమెంట్ దాదాపు 2 సంవత్సరం ఉందని కూడా ఆయనే చెప్పాడు. ఆ సంవత్సరంలో ఎన్ని కోట్లు ఆయన సంపాదించుంటాడు, ఎన్ని కోట్లు ఎంతోమంది జీవితాలు నాశనం చేసేస్తే కానీ ఆయనకి ఆ డబ్బు వచ్చి ఉండదు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్రకాష్ రాజ్ లాంటి నీతి వాక్యాలు చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కోర్టుకి లేదంటే పోలీస్ స్టేషన్కి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కన్నా ముందు ప్రజలకి సమాధానం చెప్పాలి. నువ్వు చేసేటువంటి నీతి వాక్యాలు నీకు వర్తించవా అనేది చాలామంది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న.